చెప్పురా. రే జూమ్ మీటింగ్ ఉందంట రారా. ఇప్పుడు జూమ్ మీటింగ్ ఏందిరా? ఏమోరా మొన్న ఫెయిల్ అయిన వాళ్ళందరినీ రమ్మన్నాడు. సరే వస్తానులే. ఇంకో విషయం, నీ రోల్ నంబర్ 91 మర్చిపోకు. 91 కదా, నాది వచ్చేదానికి ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది కానీ నువ్వు పెట్టేరా. హలో తేజ, హలో ఆర్ యు దేర్? హలో ఎవరు? ఏమ్మా తేజ లేడా? మామా లే మామా, ఎవరో నేను అంకుల్ పిలుస్తున్నాడు. బా ఈ టైంలో ఎవరు పోవే? పడుకున్నానని చెప్పు. మా మామ పడుకున్నాడు, మళ్ళీ ఫోన్ చేయి. ఓహో అవునా, రేపు కాలేజీకి వచ్చి టీసీ తీసుకుని వెళ్ళమని చెప్పు, సరేనా? మామ ఫోన్లో ఉండే అంకుల్ రేపు వచ్చి టీసీ తీసుకోమన్నాడు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచడం దుర్లభం. పాపా రవి ఎవరు ఇక్కడ? మా మామే. అతనికి పార్సల్ వచ్చింది. ఐ డబ్బులు? ఇది ప్రీపెయిడ్ ఆర్డర్, డబ్బులేమో అవసరం లేదు. సరే. మామా గిఫ్ట్ నాకేనా? నీకే మామా. మామా ఇప్పుడే ఓపెన్ చేయొద్దు, ఎవరు లేరు అప్పుడే ఓపెన్ చేయి. అవునా సర్లే. మామా 500 ఉంటే ఇయ్యవా? 500? అంత డబ్బులు నీకెందుకే? నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది కదా, డ్రెస్ కొనుక్కునే మామా. ఎంత లేదన్నా 1000 రూపాయలు ఉంటుంది. సర్లే తీసుకో. థ్యాంక్స్ మామా. హలో. Your parcel has been delivered. Thanks for shopping. चीटिंग करता है तू. బా మామ ఈడే ఉన్నాడే. దీని చూపు తేడా కొడతానే. లక్కీ ఇట్రా. ఏంది చేతిలో? ఏం లేదు మామా, ఎవరిది వాచ్ది? కింద ఆడుకుంటా అంటే దొరికింది మామా. నిజం చెప్పు. ఏం లేదు మామా, పక్కిన దాటి వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటా అంటే నొక్కేసిన. తప్పు లక్కీ, ఒకరికి తెలియకుండా వాళ్ళ వస్తువులు తీసుకోకూడదు, అది తప్పు. సరేనా? ఇట్లాంటి వాచ్లు తీసుకురావద్దు. పోయి ఆంటీకి ఇచ్చే సారీ చెప్పు రాబో. సరే మామా. అబ్బా సరే గాని మీ బావ పర్సులో 2000 కనిపించలేదంట, నువ్వేమన్నా చూసినావా? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నువ్వు డబ్బులు తీసుకున్నావు నా అమ్మతో చెప్తా. సరేలే, నీకు 50 నాకు 50. వద్దులే నువ్వే పెట్టుకో. మామా ట్యాబ్ గేమ్ ఆడుకో. గేమ్ ఆడతాను పోయి, నేను పో. సర్లే పొద్దున్న డబ్బులు తీసుకున్నావు కదా, అమ్మతో చెప్తా. మా ఊరికే వస్తాను. మామా ఐస్ క్రీమ్ తీసిద్దురా. దగ్గర డబ్బులు లేకపోయే. పొద్దున రేట్ తీసినది అవి అయిపోయినాయి. అదంతా కాదు, నాకు తీసిస్తావా? తీసివా? తీసి ఏమని చేసుకోబో. మమ్మీ చూడు. ఏం లక్కీ? మమ్మీ మామ కిచెన్ లో 100 రూపీస్ తీసుకున్నాడు, మీతో చెప్తానని ఎందుకు చెప్తున్నాడు? డబ్బులు దొంగతనం చేసిన చిన్నపిల్లని కొడతావరా నువ్వు?